శారద, మామూలుగా ఆడపిల్లలకి ఇచ్చే చనువు కంటే ఎక్కువ చనువే నీకు ఇస్తున్నాను. ఇదంత మంచిది కాదని ఎందరో నాకు సలహా చెప్పారు. అయినా నేను ఎవరిని లక్ష్యం చేయలేదు. నా నమ్మకమే నిజమవుతుందో వాళ్ళ అనుమానమే నిజమవుతుందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అయ్యో, ఏమిటన్నా కెమెరా ఓపెన్ చేశారు? ఏమ్మా? ఏ ఎలా పడితే అలా ఓపెన్ చేస్తే ఫిల్మ్ చెడిపోతుంది నాన్న. ఓహ్, అలాగా? కెమెరాకు కన్నెపిల్ల జీవితానికి ఎంత చక్కని పలుకుందమ్మా. ఏమిటి నాన్న? ఎలా పడితే అలాగే ఓపెన్ చేస్తే కెమెరాలో ఫిల్మ్ చెడిపోతుంది. ఎవరికంటే వాళ్ళకే మనసిస్తే కన్నెపిల్ల బ్రతుకే నాశనం అవుతుంది. నిజమేనంటావా? అవును నాన్న. ఆ నిజాన్ని తెలిసే ప్రవర్తిస్తున్నావా? ఏమిటి నాన్న, ఇప్పుడేం జరిగింది? ఏం జరిగితే? చూడమ్మా, కొద్ది రోజుల్లోనే మీ బావ విదేశాల నుంచి తిరిగి వస్తున్నాడు. రాగానే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. అవును, నీ మనసు మారినా నా మాట మారటం అసంభవం. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి, అంతే. నేను చెప్పేది వినండి నాన్న. విన్నానమ్మా. ఇంతకాలం నువ్వు చెప్పిందంతా వింటూనే ఉన్నా. దానివల్ల జరిగిన అనర్థం. సరే, ఇప్పటిదంతా ఎందుకు? ఈ జన్మలోనే కాదు, మరొక జన్మలో నువ్వు నా కూతురుగా పుట్టిన ఈ ఒక్క విషయంలో మాత్రం నీ మాట నేను విన్ను, అంతే. ఏమిటి ఇలా అర్ధరాత్రి రావడం? అదంతా తర్వాత చెప్తాను, ముందు పదండి. ఎక్కడికి? ఎక్కడికైనా సరే తెల్లవారిలోగా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపోవాలా? ఏం కర్మ వచ్చింది? ఎందుకు వెళ్ళాలి? ఎందుక? మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే పోట్లాడదాం, ఒప్పిద్దాం. లాభం లేదు, ఆయన ఒప్పుకోరు. ఆయన సంగతి మీకు తెలియదు. అయితే దర్జాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆలు మొగలమై తలెత్తుకు తిరుగుదాం. అంతేగాని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా పారిపోవడం ఏంటి? ఇక నేను చచ్చినా పోను. శారద, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. శారద, నీకోసం ప్రాణమైనా ఇస్తాను. కానీ పారిపోవడం మాత్రం నేను ఈ జన్మలో చేయలేదు. అయితే నాకేను యోగయో చూపించండి. సరే, పద. ఎక్కడికి? నన్ను నమ్ముకుని వచ్చాన్నావుగా. అవును. మరి ఎక్కడికైనా అడుగుతావి? రా, పదండి. సార్. ఎవరు? మీరా? విశ్వం, నువ్వెంతో బుద్ధిశాలి అనుకున్నాను, కానీ ఇలా గుండెలు తీసిన బంటు అనుకోలేదు. శ్రీహర్రావు గారు ఏనాడు చెప్పారు నిన్ను వెంటనే డిస్మిస్ చేసేయమని. ఆనాడు డిస్మిస్ చేసి ఉంటే ఈనాడు నువ్వు ఇలా వాళ్ళ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చేవాడివా, ఇంత సాహసించేవాడివా? మీరు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇది మేము అనుకుని చేసింది కాదు. పరిస్థితి ఎలా వచ్చింది, జరిగిందంతా చెబుతాను. నా తప్పుంటే దండించండి. ఏమండి, ఈ ఉత్తరం చూడండి. నా దైవంతో నేను వెళ్ళిపోతున్నాను. మీరెవరూ నా కోసం వెతకక్కర్లేదు. హలో, ఎవరు? ప్రిన్సిపల్ వెంకటాచలం మాట్లాడుతున్నానండి. వెంకటాచలం గారా? వెంకటాచలం గారు, ఎంత ఘోరం జరిగిందో చూసారా? మీరు అనుకున్నంత ఘోరం ఏమీ జరగలేదండి రావు గారు. నాన్ సెన్స్. శారద ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. వెళ్ళలేదండి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారో చెప్పండి. కంగారు పడకండి రావు గారు, మీరు సరాసరి ఇక్కడికే రండి. హలో, హలో. ఎక్కడండి? ఎక్కడ వాళ్ళిద్దరు? మాట్లాడరండి, మిమ్మల్ని అడిగేది. రావు గారు, మీరు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు. కొంత స్థిమిత పడ్డ తర్వాత మాట్లాడదామా? ఏమీ అక్కర్లేదు, చెప్పండి. సరే, చూడండి, నేను ఇలాంటి గొడవలు చాలా చూశాను. వీటిల్లో చాలా మట్టుకు ఒట్టి పుకార్లుగానే ఉంటాయి, కానీ కొన్ని మట్టుకు నిజమై పెళ్లిళ్ళ దాకా వెళ్తాయి. ఆ రెండో రకానికి చెందింది మీ అమ్మాయి విషయం. పెళ్ళా? అంతవరకు వచ్చిందా వ్యవహారం? వచ్చిందని కాదు, వచ్చి మనల్ని కాదని వాళ్లే పెళ్లి చేసుకుపోయే ముందు మనమే ఆ పని కాస్త జరిపించామనుకోండి, మనకెంత మర్యాదగా ఉంటుందో ఆలోచించండి. మర్యాద? మర్యాద కాదండి, అవమానం, సిగ్గుచెట్టు. నా మర్యాద ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇద్దరిని కలిపి షూట్ చేస్తే చచ్చిపోతారు. అందుకు మీ అమ్మాయి సిద్ధంగానే ఉంది. అంతేనంటారా?
కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆ దరిద్రుడే గొప్పంటారా? వాడి కోసం చావటానికి కూడా సిద్ధపడినంటారా? అదేనండి ప్రేమ అంటే. నాన్ సెన్స్. వెంకటాచలం గారు, శారదని అడగండి, మేము ఎంతగా ప్రేమించాము. తల్లిదండ్రుల ప్రేమ ప్రేమే కాదంటారా? అవన్నీ ఎప్పుడూ అడిగేశానండి, కానీ ప్రయోజనం లేదు. ఇంతకు మీరు అనేది ఏమిటండి? వాళ్ళిద్దరిని ఆలుమొగలు చేసి ఆశీర్వదించమంటాను. ఓ గాడ్! ఎక్కడున్నారు వాడు? పిలిపించండి. ఎందుకు? వెంకటాచలం గారు, నేను కన్న తండ్రినండి. నా కూతురితో 4 మాటలు మాట్లాడుకునే అధికారం కూడా నాకు లేదంటారా? మాట్లాడేంత వరకే అయితే పర్వాలేదు, కానీ మీరు ఆవేశంలో. ఇంకెక్కడ ఆవేశం అండి? నా కాళ్ళు చేతులు కట్టేశారుగా. పిలిపించండి. విశ్వం, విశ్వం. కృతజ్ఞుడా, తెన్నింటికే వాసాలు లెక్క పెట్టే నిన్ను. రావు గారు, మీరు ఆవేశపడినని మాట ఇచ్చారు. లేదు, గురుపీఠంలో ఉండి ఇంత ద్రోహం చేస్తావా? 10 మందికి నీతులు చెప్పాడు. నీకేమైనా నీతుందా? ఉందండి. అతనిలో నీతి నిజాయితీ ఉండబట్టే అమ్మాయిని సరాసరి ఇక్కడికి తీసుకొచ్చాడు. లేకుంటే మరెక్కడికైనా లేవ తీసుకుపోయేవాడు కదండి. ఇంతకీ మీరు మాట్లాడతానన్నది అమ్మాయితోనేగా? అవునండి, మన బంగారం మంచిదైతే ఇతరులను అనవలసిన పనే ఉంది. శారదా, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? అవును. నా ఆస్తిలో చిల్లి గవ్వకూడానికి ఇవ్వను. అక్కర్లేదు. సరే, మీ అమ్మ నాన్న చచ్చారనుకు నీ పెళ్లి చేసుకో. వాళ్ళని సుఖంగా బ్రతకనివ్వండి. ఏమంటారు? అనటానికి ఉంది. అలాగే జరిగినవాడు. ఈ పెళ్లిలో మీ చేతుల మీదుగా మీరే జరిపించండి. ఈ కుర్రవాడికి తల్లి తండ్రి అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించండి. వెంకటాచలం గారు, వెంటనే ఆ కాలేజీ పడగొట్టించేయండి. ఏమిటి రావు గారు? శారదా కాలేజ్ పడగొట్టడమా? అవును, అది. ఆ పేరుకు సంబంధించిన ఏది ఉండటానికి వెళ్ళి. పేరేం చేసిందండి? మీకు తెలియదు. ఆ పేరు నేను ఎంత ముద్దుగా పెట్టుకున్నాను, ఎంత ముద్దుగా పిలుచుకున్నాను. ఆ పేరంటే నాకు ఎంత ప్రాణం. మీకేం తెలియదు. అవేవి ఇక నా కళ్ళెదుట కనపడటానికి వెళ్ళలేదు. అంతే. డోంట్ వరీ మై చైల్డ్, డోంట్ వరీ. అన్నయ్య. అమ్మా, వచ్చావా? నాయనా విశ్వం, బాగున్నావట్రా? అవునరా, నీ టెలిగ్రామ్ చూసి ఎంత కంగారైపోయామో తెలుసా? ఏమిటి? కంగారెందుకమ్మా, ఒక శుభకార్యం కోసం పిలిపించాను. శుభకార్యమా? ఏమిటిది? అదే పెళ్లి విషయం. ఎవరి పెళ్లిరా? ఇంకెవరి పెళ్ళమ్మా, నా పెళ్ళే. ఆ? ఏమిటి పెళ్ళెవరు? ఇదిగో ఈ అమ్మాయి. కాదు, ఈ అమ్మాయి చెల్లెలు. ఆ? అంటే ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందా ఏమిటి? ఏ పెళ్లి కాకపోతే ఈ అమ్మాయినే చేసుకోవాలిగా? నువ్వు చేసుకోవడం ఏమిట్రా? తిరుగు రైల్లో నేనే తీసుకుపోను కోడలిగా. అయితే అమ్మా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఆ? ఆ విషయాలు తర్వాత చెప్తానులే. రామ్మా.